శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 13వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఈ 13వ శ్లోకంలో 31 నామాలు ఉన్నాయి. 16 అక్షరాల నామాలే. ఈ 16 అక్షరాల నామాన్ని విడదీసి చదవకూడదు కనుక ముందు పదాలుగా నేర్చుకుని తర్వాత నామం నేర్చుకుందాం. కనకాంగద 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 కేయూర 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 కమనీయ 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 భుజాన్విత 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 కనకాంగద కేయూర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కమనీయ భుజాన్విత కమనీయ భుజాన్విత కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రెండవ పాదం రత్నగ్రైవేయ 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 చింతాక 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 లోలముక్త 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 ఫలాన్విత 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 రత్నగ్రైవేయ చింతాక రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత లోలముక్త ఫలాన్విత లోలముక్త ఫలాన్విత లోలముక్త ఫలాన్విత. నామం చెప్పుకుందాం. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. ఈ నామంలో అమ్మవారి భుజములు బాహువుల గురించి చెప్పబడుతున్నది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే అందమైన బాహువులు కలిగినది. వాటికి మళ్ళీ బంగారు ఆభరణాలు ధరింపజేసి ఉన్నాయి. కేయూరములు, వంకీలు మొదలుగా గల బంగారు ఆభరణములు. ఇవి బాహ్యమైన అర్థాలు మాత్రమే. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. దీనికి కంఠమునందు రత్నముల చేత చింతామణులతో చేసిన ఆభరణముల చేత
కదులుచున్న ముత్యాల హారములతో ఒప్పునది అని అర్థం. ఇది బాహ్యమైన అర్థం మాత్రమే. ఈ నామానికి అత్యద్భుతమైన ఆధ్యాత్మిక అర్థాలు కూడా ఉన్నాయి. చింతామణి అనగా చింతలను పోగొట్టేది అని అర్థం. అమ్మవారిని ఆశ్రయిస్తే చింతలను పోగొట్టి ముక్తి అనే ఫలములను అందించున్నది.